ముత్తంశెట్టి శ్రీనివాసరావు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ అవంతి శ్రీనివాస్ అంటే తెలియని తెలుగువారు ఉండరు. ఈయన రాజకీయ ప్రయాణం ఓ ఉద్యమం. అవంతి విద్యా సంస్థలు నడిపే ముత్తంశెట్టి శ్రీనివాస్ కాస్త అవంతి శ్రీనివాస్గా మారింది. జూన్ 12, 1967న జన్మించారు ఇతను. విద్యావేత్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. తన రాజకీయ సన్నిహితుడు గంటా శ్రీనివాస్తో పాటు ప్రజారాజ్యంలో చేరారు. 2009లో భీమిలి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం అందుకున్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడంతో అవంతి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యారు. ఇక 2014 ఎన్నికల ముందు గంటాతో కలిసి టీడీపీలోకి వచ్చారు. కానీ అప్పుడు గంటా భీమిలి సీటు తీసుకోవడంతో అవంతి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. 5 ఏళ్ల పాటు టీడీపీలో ఎంపీగా పనిచేశారు. 2019 ఎన్నికల ముందు జగన్ ఆలోచనలు నచ్చడంతో పాటు టీడీపీలో కుళ్ళు రాజకీయాలను చూడలేక టీడీపీని వదిలి వైసీపీలోకి వచ్చారు. జగన్కి అవంతి వైఖరి నచ్చటం, ప్రజాశ్రేయస్సు కోరే వ్యక్తి అని వైసీపీలో చేరడమే ఆలస్యం. భీమిలి సీటు ఇచ్చారు జగన్. ఇక అప్పటి వరకు భీమిలి ఎమ్మెల్యేగా ఉన్న గంటా విశాఖ నార్త్ సీటుకు వచ్చేశారు. ఆయన టీడీపీలోనే పోటీ చేసి గెలిచారు. అవంతి వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇలా గెలిచిన అవంతి చాలా తక్కువ రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, యువజన అభివృద్ధి శాఖ మంత్రి కూడా అయ్యారు. వరుసగా విజయాలు సాధిస్తున్న అవంతికి శత్రువులు కూడా తయారయ్యారు. సోషల్ మీడియాలో అవంతి శ్రీనివాస్ పేరుతో ఓ ఆడియో వైరల్ చేశారు. ఓ మహిళతో అరగంటలో పంపించేస్తా రా అంటూ వాయిస్ ఓ ఉమెన్ను ట్రాప్ చేయటం, ఆమె నేను రానంటూ గతంలో బాగా అలవాటు ఉన్నట్టే చొరవగా నో చెప్పటం చాలా న్యాచురల్గా, ఇంట్రెస్టింగ్గా మంత్రి అవంతి చెప్పినట్టు క్రియేట్ చేశారు. వెంటనే అవంతి వివరణ ఇచ్చుకున్నారు. ఇదంతా గిట్టని వారి కుట్ర అని తేల్చేశారు. అయితే అవంతి శ్రీనివాస్కు విశాఖ వైసీపీ నేతలతో తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయని, సొంత పార్టీలోనే ఎవరో ఈ కుట్ర చేసి ఉంటారని కూడా ప్రచారం జరిగింది. అయితే అవంతి ఆ వ్యాఖ్యలను ఖండించారు. ఇదిలా ఉంటే కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి నుంచి పార్టీ అవంతిని తొలగించడంతో టీడీపీలోకి అవంతి వెళ్తున్నారనే ప్రచారం వినిపించింది. అంతేకాదు భీమిలిలో ఈసారి అవంతికి బ్రేక్ పడుతుందని చెప్పిన వారు ఉన్నారు. అవంతి టీడీపీలోకి వెళ్లి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని కూడా లేనిపోని రూమర్లు చక్కర్లు కొట్టాయి. దాంతో ఈ ప్రచారం ముదిరి పాకాన పడటం, వైసీపీ పెద్దలు అవంతి కిమ్మనకపోవడంతో అదే నిజమేనని అందరూ అనుకున్నారు. ఇంకా సైలెంట్గా ఉంటే మంచిది కాదు అనుకున్న అవంతి క్లారిటీ ఇచ్చేశారు. ఇదంతా ప్రతిపక్షాల మైండ్ గేమ్ అని గట్టిగా విమర్శించారు. తాను పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. జగన్ మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు కాబట్టి ఆయన పార్టీ మారే ఆలోచన అవంతి చేయలేదు అని చెప్పొచ్చు. అంతేకాదు 2024 ఎన్నికల దృష్ట్యా చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. కానీ అవంతిని మార్చలేదు. తన భీమిలిని తనకే ఇచ్చారు జగన్. అంటే జగన్కు అవంతి చరిష్మాపై, ఆయన గెలుపుపై ఎంత నమ్మకం ఉందో చెప్పొచ్చు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా నిలదొక్కుంటూ వస్తున్నారు అవంతి. అయితే ఈసారి ఎన్నికల్లో అవంతిపై పోటీగా గంటాను భీమిలి నుంచి బరిలో నిలబెట్టాలని టీడీపీ అధిష్టానం తెగ ప్రయత్నాలు చేస్తోంది. కానీ గంటా మాత్రం జంకుతున్నారు. తను విశాఖ నుంచే పోటీ చేస్తానని భీష్మించుకొని ఉన్నారు గంటా. అంటే అవంతిపై పోటీ చేసి గెలవలేనని గంటా ముందే ఫిక్స్ అయిపోయారా అనే వార్తలు తెగ హల్చలవుతున్నాయి. మరి ఈసారి నిజంగా గంటా భీమిలి నుంచి పోటీ చేస్తే చిరకాల మిత్రులుగా ఉన్న వీరిద్దరూ ఢీ అంటే ఢీ అన్నట్టు ఎన్నికల సమరంలో దిగుతారు. మరి ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి.